బెంగాల్ ఎన్నికలు రణరంగంలో సెగలు పుడుతూ ఉన్నాయి. ఫాల్తాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం మెషిన్లపై బీజేపీ సిపిఎం గుర్తుల పక్కన ట్యాప్ అంటించినట్లుగా వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు బూతులలో బీజేపీ గుర్తు పక్కన ఉన్న బటన్ ఉద్దేశపూర్వకంగా జామ్ చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి దేబాంశు పాండా ఓటర్లు తమకు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం పాల్తాలోని ప్రభావిత బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మరిన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి అక్రమాలు జరిగినట్లుగా తేలితే పాల్తా నియోజకవర్గం మొత్తం తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది అని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ముఖ్యంగా అందరి ఫోకస్ ఇప్పుడు భవానీపూర్ నియోజకవర్గం పైనే ఉంది. అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు భవానీపూర్ను చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ పొలిటికల్ హీట్ ప్రస్తుతం పీక్స్లో ఉంది. కొద్దిసేపటి క్రితమే భవానీపూర్లోని ఒక పోలింగ్ కేంద్రం దగ్గర పెద్ద హైటెన్షన్ నెలకొంది. టీఎంసీ బీజేపీ కార్యకర్తలు ఒకరికొకరు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తగ్గింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మిన్నంటడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక ఈ నియోజకవర్గాల్లో అసలైన పోటీ కొనసాగుతుంది. డి అంటే డి అన్నట్టుగా పోటీ ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆమె ఒకప్పటి సన్నిహితుడు, ప్రస్తుతం బీజేపీ కీలక నేత సువేందు అధికారి తలపడుతూ ఉండటంతో దేశమంతా ఈ ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు దీదీ ఇలాకాను కాపాడుకోవాలని టీఎంసీ కేడర్ కత్తులు నూరుతూ ఉంటే కమలం జెండా ఎగరవేయాలని బీజేపీ పట్టుదలతోంది. ప్రస్తుతం భవానీపూర్లో పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం నిఘా కొనసాగుతోంది. అయినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో కేడర్ మధ్య పోరు చూస్తూ ఉంటే ఈ ఉత్కంఠ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎన్నికల సంఘం భవానీపూర్పై ప్రత్యేక దృష్టి సారించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా ఉంచడమే కాకుండా కేంద్ర బలగాలను కూడా భారీగా రంగంలోకి దించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కేడర్ మధ్య గొడవలు సద్దుమణగడం లేదు. బెంగాల్ ఎన్నికల ఫలితాలలో భవానీపూర్ తీర్పు దేశ రాజకీయాల్లోని ఇప్పుడు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అటు మమతా బెనర్జీ పట్టు నిలుపుకుంటుందా, లేక సువేందు అధికారి మరోసారి సంచలనం సృష్టిస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. चलो